హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 41 పాయింట్స్ మైనస్లో 25,377 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ గెయినర్స్లో చూస్తే టాప్లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, తర్వాత బజాజ్ ఫిన్సర్, నెస్లే, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో మెయిన్గా ఐటీ స్టాక్స్లోనే ఎక్కువగా నెగిటివ్ చూసాం మనం. ఐటీ, దాంతోపాటుగా ఫార్మాలో కూడా కొంత కరెక్షన్ వచ్చింది. ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కొంచెం ఎక్కువ కనపడింది ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మాలో. ఐటీ స్టాక్స్లో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, తర్వాత టెక్ మహీంద్రా, విప్రో, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మనకి కీ లెవెల్లో చిన్న మార్పు 25,090 ఇప్పుడు కీ లెవెల్. సో హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ 25,512, తర్వాత డౌన్ సైడ్ వస్తే 25,280 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. అయితే రేపు ఈరోజు ఈవెంట్ ఉంది, యుఎస్ ఫెడ్ డిసిషన్. సో దాన్ని బట్టి రేపు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఏదైనా జరగచ్చు. సో కాబట్టి కొంచెం లెవెల్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి గ్యాప్ డౌన్ అయితే మాత్రం మనకి కీ లెవెల్ సపోర్ట్గా ఉంటుంది 25,090. అది మనకి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం ఇమీడియట్గా ఎంట్రీ కాకుండా కొంత ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాత ఎంట్రీ అయితే మనకి బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం నిన్న అనుకున్న లెవెల్ దగ్గరే ఈరోజు రెసిస్టెన్స్ తీసుకుంది 52,880. సో అక్కడి నుంచి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. ఓవరాల్గా పాజిటివ్ మూమెంటం ఉంది బ్యాంక్ నిఫ్టీలో, హైయర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. మోర్ ఓవర్ ఈరోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది బ్యాంక్ నిఫ్టీకి. 1.56% హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది. దాని నుంచి మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.56% పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది. సో 52,750 దగ్గర పెరిగింది. సో మోర్ దెన్ 500 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ సేమ్ అనుకోవచ్చు 52,880. నేను క్రాస్ చేసి పైకి వెళ్తే 53,316 నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్కి వస్తే 52,286 మనకు ఆపర్చునిటీ రావచ్చు బై చేసుకోవడానికి. అండ్ దానికన్నా కింద 51,930 అండ్ మన కీ లెవెల్ వచ్చి 51,550. 51,550 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ చాలా ఎక్కువ కనపడలేదు. ఇందులో మనకి మెయిన్గా శ్రీరామ్ ఫైనాన్స్ కనపడుతుంది. అండ్ ప్రైస్ గెయినర్లో కూడా మనకి శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చింది. 3.8% ప్రైస్ పెరిగి 3.9% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఐఈఎక్స్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. కోరమండల్, మ్యారికో, నెస్లే వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. అయితే షార్ట్స్ ఎక్కువగా ఎక్కడ పెరిగాయి, షార్ట్స్ కన్నా కూడా మనకి లాంగ్స్ ఎక్కడ లిక్విడేషన్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేయాలి. సో లాంగ్స్ లిక్విడేట్ అవుతున్న స్టాక్స్లో చూస్తే మనకి ఐడియా టాప్లో ఉంది, తర్వాత బజాజ్ ఆటో, బయోకాన్, ఏబీబీ, ముతూట్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, లాల్ ప్యాథ్లా, బిర్లా సాఫ్ట్, మెట్రోపాలిస్, సన్ ఫార్మా, డిక్సన్ వీటన్నిటిలో కూడా కొంత లాంగ్స్ అన్వైండ్ అవుతూ ఉన్నాయి. వీటిలో కొంచెం మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్లో. ఇప్పుడు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ కొంత ప్రైస్ కరెక్ట్ అయిన తర్వాత ఇది రివర్సల్గా అప్ మూమెంట్ వెళ్తుంది. అయితే ఇప్పుడు 213 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్ లాంటిది వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 209 ఆర్ 207 ఆ లెవెల్స్ వస్తాయి. సో దీంట్లో స్టాప్ లాస్ 200 కన్నా కింద, ఎందుకంటే మంత్లీ పివోట్ వచ్చి 202 దగ్గర ఉంది. సో దానికన్నా కిందకి వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు. స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. సో ఆ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు 221 ఆర్ 220 లెవెల్స్ దగ్గర. సో అది మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ క్రాస్ చేస్తే మాత్రం దీంట్లో ఒక రన్అప్ ఉండొచ్చు అప్ సైడ్కి. సో 250, 255 లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు వన్స్ 220 క్రాస్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే. సో బంధన్ బ్యాంక్లో ఒక ఆపర్చునిటీ కనపడుతుంది కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. స్టాక్ని మానిటర్ చేసి లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఐఈఎక్స్. ఐఈఎక్స్లో ఒక
డీసెంట్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ర్యాలీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఫర్దర్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు 228 దగ్గర ఇప్పుడు ఈరోజు క్లోజింగ్. సో 250 వరకు వెళ్ళటానికి దీంట్లో అవకాశం ఉంది. అయితే దీంట్లో ఒక్కటి మనం కొంచెం మానిటర్ చేసి ఎంట్రీ తీసుకోవాలి. సో 228 ఏదైనా ఇంట్రాడేలో పుల్ బ్యాక్ లాంటిది వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్గా మనం చూడాలి. నిన్న ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈరోజు ఆ డోజీని అప్ సైడ్ బ్రేక్ చేసింది. ఇది పాజిటివ్ మూమెంటం. జనరల్గా ఇట్లాంటి డోజీ వచ్చినప్పుడు డోజీ హై అండ్ లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకుంటాం. డోజీ హైని బ్రేక్ చేసి పైకి వెళ్తే లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. డోజీ లో కన్నా కిందకి వెళ్తే షార్ట్ ఎంట్రీ. సో దీంట్లో స్టాప్ లాస్ డోజీ లో కన్నా కింద. సో 219 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో 250 ఆర్ 255 దగ్గర దీంట్లో కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. సో ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది IEX. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.